అప్పా బరువు ఉందప్పా సరుకు హెలికాప్టర్ తీసుకురావాలా సరిపోదప్పా హెలికాప్టర్ మ్యాండేటరీ చాలా బరువు ఉంది విశాల్ కంప్యూటెక్ వాళ్ళ తరఫు నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే సమ్ గుడీస్ కూడా ఇక్కడ ప్లాన్ చేసి చూస్తారు కదా మీరు ఈ పీసీ కాంపోనెంట్స్ ఏమైనా కావాలంటే చూస్తారు కదా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇంతమంది స్టాఫ్ కూర్చురు లైక్ ఏంటంటే కస్టమర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి మల్టిపుల్ డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇంతమంది స్టాఫ్ అనమాట మీరు ఇట్లా ట్రై చేయొచ్చు కావాలంటే మీరు ఏదో కొనడం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మీరు వచ్చి ట్రై చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ఓన్లీ యూ కెన్ బై ఇట్ అది రియాలిటీ ఆఫ్ కార్ మనం కార్ నడిపిస్తేప్పుడు ఊగుతాం ఇట్లా లైక్ యూ విల్ హ్యావ్ దట్ రియల్ ఫీల్ అనమాట మనం కార్ నడిపిస్తేప్పుడు బిల్డ్ నాయనో అసలు నార్మల్ లిక్విడ్ కూలింగ్ అది చూస్తే ఎట్లా ఉంది అసలు చక్ 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 అంటుంది అట్లాంటి సిపి కావాలని ఎంతో మందికి ఉంటుంది కదా సో ఫ్రెండ్స్ ఇదేంటంటే యాక్చువల్లీ వర్చువల్ రియాలిటీ అనమాట ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీ ముందరనే ఉన్నట్టుంటుంది లైక్ రియాలిటీ అనమాట నాకు మంచిగా అనిపిస్తుంది ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు ఇట్లా కావాలంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నార్మల్గా ఏ స్టోర్లో కూడా మనకు ఉండదు బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద వర్చువల్ రియాలిటీ జస్ట్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ విశాల్ కంప్యూటెక్ నా చేతులు చూసారు ఎట్లా అయిపోయినాయి అమ్మ ఏలియన్ చేతులకే కనిపిస్తాయి నాకు మామూలుగా రే ఓవర్ నాయన లైక్ సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు ఇక్కడ చూస్తారా సార్ అయితే గూగుల్ క్రోమ్ కొట్టిండి అక్కడ జస్ట్ ఆపరేట్ అయిపోయింది బాయ్ అరే బాయ్ టెక్నాలజీని వాడుకోవాలంటే ఎట్టంటే వాడుకోవచ్చు అప్ప ఇన్నే ఉంది సరుకు ఏడలేని సరుకు యాడంపా సరుకు నీళ్లు గర 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 తిరుగుతున్నాయి నీళ్లు కోట రాయింది మందాదే హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఎట్లరు సో ఫ్రెండ్స్ ఫైనలీ నా పీసీ అయితే బాగా సతాయిస్తుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సో నేను మళ్ళీ విశాల్ కంప్యూటెక్ అయితే వెళ్తున్నాను ఎందుకంటే మన ఫేవరెట్ స్టోర్ అనమాట అది మనకి రీజనబుల్ ప్రైసెస్ ఇస్తారు మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు అక్కడ మనకు కావాల్సిన సిపియూని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు బై అప్గ్రేడ్స్ సో అందుకే నేనైతే మళ్ళీ విశాల్ కంప్యూటెక్ అయితే వెళ్తున్నా సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ సిడిసి పార్క్ లైన్ లో అయితే ఉంది సో వెళ్దాం స్టోర్ కి సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మనం జస్ట్ పార్క్ లైన్ లోపలికి ఎంటర్ కాగానే పీటర్ ఇంగ్లాండ్ పక్కనే విశాల్ కంప్యూటెక్ ఇదే అనమాట సో ఫ్రెండ్స్ మేమైతే విశాల్ కంప్యూటెక్ అయితే వచ్చేసాం చూస్తారు కదా సిటీసీ పార్క్ లైన్ లో విశాల్ కంప్యూటెక్ అయితే మేమైతే వచ్చేసాం నేను రాకముందే మనలో వచ్చేసాను ఎవరు నాయన పెద్ద సరుకే అది ఏడలేని సరుకు ఇన్నే ఉందప్పా సరుకు కావాలంటే మరి స్టోర్ కి రావాల్సిందే మీరు మరి ఏం చేస్తారు వచ్చేరు దబాబా విశాల్ కంప్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ మనకి డిగ్ జామ్ పక్కకే ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో ఇది న్యూ బిల్డింగ్ అనమాట సార్ వికాస్ సార్ వచ్చేసిండు వెల్కమ్ నైస్ టు మీట్ యూ సార్ వెల్కమ్ టు విశాల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈస్ ద న్యూ స్టోర్ రైట్ సో ఇంతకుముందు స్టోర్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉండే సో ఇది వచ్చేసి కంప్లీట్గా న్యూ स्टोर అనమాట एंड ये स्टोर ज़बरदस्त है ये एक्चुअली मेन रोड पे है तो लोगों को और दिख के आता और मजा भी आएगा आपको సో ఈ స్టోర్కి నేను యాక్చువల్లీ మెయిన్ రానికి ఏంటంటే నేను కస్టమ్ పీసీ బిల్డ్ చేసుకోవాలనుకున్నా సో కస్టమ్ పీసీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే సార్ వాళ్ళ స్టాఫ్ నాకు బిల్డ్ చేసి ఇస్తారు బట్ సార్ ఏంటంటే లేలే నేనే బిల్డ్ చేస్తాను నీకు నేను పక్కన ఉంటా అన్నాడు సో అందుకనే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో నేనైతే స్టోర్ లోపలికి వెళ్తున్నాము సో యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను లోపలికి సో యాక్చువల్లీ స్టోర్ మెయిన్ ఏంటంటే మనం స్టోర్ లోపల రాగానే మెయిన్ అంబియన్స్ ఇంపార్టెంట్ అనమాట మనకి నార్మల్ స్టోర్స్కి ఈ స్టోర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది బాయ్ ఎందుకంటే మీరు మామూలుగా సిటీసీ మార్కెట్ లోపలికి వెళ్తే ఏదంటే మనం జస్ట్ ఒక కొటేషన్ రాసి వాళ్ళకి ఇస్తాం నాకు సో ప్రాసెసర్ కావాలా నాకు సో మదర్ బోర్డ్ కావాలా నాకు సో ర్యామ్ కావాలా సో హార్డ్ డిస్క్ కావాలని చెప్పి కొటేషన్ రాసి ఇస్తే వాళ్ళు మనకు అది బిల్డ్ చేసి ఇస్తారు బట్ ఇక్కడ అట్లా కాదు యూ కెన్ హ్యావ్ యువర్ కస్టమ్ చాయిస్ నీకు నచ్చిన కస్టమ్ది లైక్ నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు నీకు ఏం ల్యాప్టాప్ కావాలా నీకు ఏం ప్రాసెసర్ కావాలా ఎందుకంటే మొత్తం పైన ఆర్గనైజ్డ్ ఉన్నాయి మొత్తం నీట్గా సో అవన్నీ మనం చూసుకొని మనకు నచ్చనే తీసుకోవచ్చు అండ్ ఇంతే కాకుండా మనం కంప్యూటర్ కొనేటప్పుడు చాలామంది డైలమాలు ఉంటారు నేను ఏ పీసీ తీసుకోవాలి ఏందని చెప్పేసి సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే మనం కంప్యూటర్స్ కూడా 5-6 అరేంజ్ చేసి ఉంటాయి అది బ్యాక్ సైడ్ స్టోర్లో అది కూడా చూపిస్తా అక్కడ మనకు నచ్చిన చాయిస్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు నాకు అది మంచిగా అనిపించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ లోపలికి వెళ్తాము సో రైట్ సైడ్ వచ్చేసి మనకి క్యాష్ కౌంటర్ ఉంటుంది అండ్ స్టోర్ ఇన్సైడ్ వ్యూ వచ్చేసి చూస్తారు కదా ఇన్సైడ్ వ్యూ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉందో పైనుంచి కూడా మనకు మొత్తం వ్యూ కనబడించేటట్టు ఓ ఆయమ్మ ఓరినైనా పైన చూస్తారు కీబోర్డ్ బటన్స్ లైక్ నీకు అంబియన్స్ రావాలి కదా నువ్వు కంప్యూటర్ కొనుక్కొని వచ్చినావు నీకు అది అంబియన్స్ రావాలా లైక్ డిజైన్ కూడా ఎట్లా చేసిరంటే లైక్ అంటే కస్టమర్ చూడంగా ఆటోమేటిక్ అట్రాక్ట్ అయిపోయేటట్టు నాకు మంచిగా అనిపించింది అది సో వన్ స్టోర్ లోపల చూసారా ఎంత స్పేషియస్ ఉంది చూసారా స్టోర్ సో ఫ్రెండ్స్ ఇది పీసీ విత్ 4070 గ్రాఫిక్ కార్డ్ అంటే చూసారా ఎంత స్లీక్ అండ్ స్లిమ్ ఉందో దిస్ ఈస్ ఫ్రమ్ అసూస్ ROG 4070 గ్రాఫిక్ కార్డ్ ఉందంటే సర్కు ఉందంట ఇంత చిన్న దాంట్లో సర్కు ఉందంట అప్ప సర్కు అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తారుగా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ నోట్బుక్స్ మనకు నచ్చింది మనం ఏదో బ్లైండ్ వచ్చి తీసుకోవడం కాదు మనకు వచ్చి చూసుకోవచ్చు మీకు నచ్చనే తీసుకోవచ్చు అట్లా
ఫస్ట్ చాయిస్ ఏంది, ఫస్ట్ కస్టమర్ ప్రయారిటీ ఏంది, మనకి రావాలా, దీంట్లో స్పెక్స్ ఏంది, దీంట్లో స్పెక్స్ ఏంది, దీనికి దానికి డిఫరెన్స్ ఏంది, అవన్నీ చూసుకోవాలా. మనకు నార్మల్గా మనం ఆన్లైన్లో చూసుకుంటే కూడా అర్థం కాదు. బట్ యూ హ్యావ్ లైవ్ డెమాన్స్ట్రేషన్ హియర్. నువ్వు ఇక్కడ లైవ్లో చూసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ యూ కెన్ టేక్ ఇట్. దట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్ బాయ్. నీకు ఎక్కడ కూడా ఇట్లాంటి ఫెసిలిటీ ఉండదు. Also very important, any price, let it be any offline store or any online store, భయ్యా just say as the price, will give you better price at that anytime. It's సో an ఫ్రెండ్స్ open challenge. సార్ చెప్పేది ఏంటంటే, ఒకవేళ మన స్టోర్ కన్నా మీకు బయట బెటర్ ప్రైస్ చూపిస్తున్నాను అనుకో, లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, మీరు ఆ ప్రైస్ చూపించారు అనుకో, ఆ ప్రైసే ఇచ్చేస్తారు సార్ వాళ్ళు కూడా. దట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్ బాయ్. కొంతమంది బడ్జెట్లో కావాలనుకుంటారు, కొంతమంది హై ఎండ్ కావాలనుకుంటారు. సో లైక్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్కి బడ్జెట్ ల్యాప్టాప్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్, రైట్? ఫర్ గేమింగ్ పర్పస్కి హై ఎండ్ ల్యాప్టాప్స్ కావాలా. సో అట్లాంటప్పుడు మన చాయిస్, మనకు నచ్చిన చాయిస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఏంటంటే కంప్లీట్గా ఏఐ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్నింటిలో వాడతారు ఇప్పుడు. ఈవెన్ ల్యాప్టాప్స్లో వచ్చేసింది, ఈవెన్ ప్రాసెసర్స్లో కూడా వచ్చేసింది. పైన మనం ఆ ప్రాసెసర్స్ని కూడా చెక్అవుట్ చేద్దాం అది. సో మనం ఏదో జస్ట్ వెళ్ళి కొనలేం కదా, ఎవరు కూడా కొనలేరు. ఇప్పుడు ఈవెన్ నేను కాదు, మీరు అది ఎవరు కూడా కొనలేం. ఇక్కడికి వస్తే వాళ్ళు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ పీసీలో ఏ కాంపోనెంట్ పెడితే బాగుంటుంది, ఏ ర్యామ్ తీసుకుంటే బాగుంటుంది, మీ మదర్ బోర్డ్కి ఏ ప్రాసెసర్ బాగుంటుంది, అవన్నీ వాళ్ళు మనకు గైడ్ చేస్తారు. సో నాకు అది మంచిగా అనిపించింది, ఎందుకంటే గైడర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బయింగ్. ఓకే. అండ్ ఇక్కడ చూస్తురా లోగో ఎట్లా డిజైన్ చేసిరో. సో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. యాక్చువల్లీ మెయిన్ సరుకు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ ఉంది అప్ప, సరుకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. స్టోర్ అంబియన్స్ చూస్తారు కదా ఎట్లా ఉందో, మామూలుగా లేదు అసలు. మీకు ఇంత స్పేషియస్ స్టోర్ ఎక్కడ ఉంటే కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయాలి మా. మరి టు బీ ఆనెస్ట్లీ చెప్పాలంటే మనకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. లైక్ మనం ఒక హెడ్ ఫోన్స్ తీసుకోవాలనుకో, మన హెడ్ సైజ్ చిన్నగా ఉంటుంది, కొంతమంది హెడ్ సైజ్ పెద్దగా ఉంటుంది, అట్లా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్ స్టైల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ చూస్తారా వీ హ్యావ్ వెరైటీ ఆఫ్ హెడ్ ఫోన్స్ చూస్తారు కదా. సో ఇక్కడ మనం వచ్చి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మన చాయిస్, మన హెడ్ పైన ఏది సూట్ అవుతుందో అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గేమర్స్ అన్నప్పుడు లాంగ్ అవర్స్ పెట్టుకుంటాం మనం హెడ్ ఫోన్స్, లైక్ 6 hours 8 hours 10 hours. సో నాన్ స్టాప్ ఫన్ కావాలి కదా. సో హెడ్ ఫోన్స్ కంఫర్టబిలిటీ కూడా ఇంపార్టెంట్. సో మెయిన్ అందుకని మనం ఆ కంఫర్ట్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. నాకు అది మంచిగా అనిపించింది. ఇప్పుడు మనం ఎక్కడైనా ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకోరు. సో ఇక్కడ ఏంటంటే మనకు నచ్చితేనే తీసుకోవచ్చు. దట్ ఈస్ రియలీ అమేజింగ్ బై. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు, ఇక్కడ స్టూడియో మైక్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక మొదలెడదామా, సరుకు చూస్తారా, సరుకు మార్షల్ స్పీకర్స్ అంట, మామూలుగా లేవు ఇవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రేసింగ్ గేమ్ ఆడాలనుకుంటే, ఆ ఫీల్ రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రేసింగ్ వీల్స్ తీసుకోవాలా. లైక్ ఇంట్లో కూర్చొని నేను కొంతమంది రియల్ కార్ నడపలేరు, గుర్తుపెట్టుకోరు. ఇక్కడ చూడండి, కొంతమందికి రోడ్ పైన రియల్ కార్ నడపాలంటది, కానీ కొంతమంది నడపలేరు కార్, ఎందుకంటే భయపడతారు ఆ ట్రాఫిక్ ఆ రేంజ్లో ఉంది. బట్ ఇంట్లోనే మనకు నచ్చినట్టు కూర్చొని నడుపుకోవచ్చు బాయ్, ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకోవచ్చు. మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి రేసింగ్ సిమ్యులేటర్స్ కూడా ఉన్నాయి, చూస్తారు కదా. ఇక్కడ 2 రేసింగ్ సిమ్యులేటర్స్ అయితే ఉన్నాయి, మామూలుగా లేవు అసలు, చూస్తారు కదా. అండ్ ఇక్కడ కర్వ్ డిస్ప్లే, ఎందుకంటే రేసింగ్ సిమ్యులేటర్ మీకు యాక్చువల్ రియల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మీకు కర్వ్ డిస్ప్లేనే తెలుస్తుంది. ఫ్లాట్ రౌండ్ డిస్ప్లే అయితే ఆ మజా అయితే రాదు. సో చూస్తారు కదా. సో నాకు సిటీలో కార్ నడపాలనిపిస్తే చాలా మందికి ఇబ్బంది అనిపిస్తుంటుంది సిటీలో. బట్ ఇగో నీ అమ్మ ఈయనే కూర్చొని నడిపించుకోవచ్చురా ఇక కార్. ఇక చూస్తారా, లెఫ్ట్ క్లచ్, సెంటర్లో వచ్చేసి బ్రేక్, రైట్ యాక్సిలేటర్. ఇగో చూస్తారా, ఇగో మాడ ఫోటోలు తీస్తారా. ఇగో చూడు, ఇగో రేసింగ్ వీల్ మూవ్ చేస్తాడు. ఇగో చూడు, దీంట్లో మనకి గేర్ బాక్స్ కూడా చూస్తారా. చాలా మంది అంటారు మాన్యువల్ ఫీల్ అని చెప్పేసి. ఇగో ఇక్కడ మాన్యువల్ ఫీల్, గేర్. వాయమ్మో ఓర్ నాయనో, వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ అంటారు. ఇగో ఇదనమాట. ఇగో చూడు, ఇగో రియల్ ఫన్ గేర్. మనం కార్లు ఎట్లయితే గేర్ వేస్తామో 3 4 5 6, అమ్మో 7th గేర్ కూడా ఉంది. మన కార్లకు ఎప్పుడు వస్తుందో 7th గేర్ చూడాలి. సో ఫ్రెండ్స్ ఏదో నార్మల్గా కాదు, ఇప్పుడు ఏదో కూర్చొని ఇట్టిట అంటే కాదు. లైక్ మనం స్టీరింగ్ పట్టుకున్నప్పుడు యూ విల్ గెట్ దట్ వైబ్రేషన్స్. ఎందుకంటే మనం కార్లో కూర్చున్నప్పుడు రియల్గా ఉంటాం కదా గ్రౌండ్ పైన, యూ విల్ గెట్ దట్ రియల్ వైబ్రేషన్స్ వెన్ యూ ఆర్ హోల్డింగ్ ద స్టీరింగ్. సో నాకు అది మంచిగా అనిపిస్తుంది. అంటే నీకు రియాలిటీ తెలవాలి కదా, మనం ఏదో బ్లైండ్గా కూర్చొని ఇట్టిట నడపడం కాదు, రియాలిటీ తెలవాలి కాబట్టి నీకు ఆ వైబ్రేషన్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఇది మాన్యువల్ కంప్లీట్గా. ఇది మనం కావాలంటే డెమో కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. మీరు నార్మల్గా ఇక్కడ ఈ లేన్లోకి వస్తే, సిటీసీ లేన్లోకి వస్తే ఖచ్చితంగా రండి స్టోర్కి, వచ్చి ఫ్రీ డెమో తీసుకోండి. ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ బై ఇట్, ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ హ్యావ్ అ డెమో అండ్ దట్స్ ఇట్, ఎంజాయ్ అనుకో. అది నాకైతే మంచిగా అనిపించింది బాయ్. నీకు ఎవరు కూడా డెమో ఇయ్యారు బాయ్, ఎందుకంటే ఈ ఆన్ చేసినందుకే కరెంట్ కాలుతుంటుంది. వాళ్ళు ఎందుకు ఇస్తారు డెమో చెప్పు. అంటే కస్టమర్ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ అనమాట, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే స్టోర్లో కస్టమర్ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ, కస్టమర్ ఈజ్ గాడ్ అంటారు అదే అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ సార్ చెప్పేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. నార్మల్గా మనం పీసీ కొనేటప్పుడు ఎంతో రీసెర్చ్ చేస్తాం, కొత్త వాళ్ళకి అసలు నాలెడ్జ్ ఉండదు. సో అట్లాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. వాళ్ళు ఏదో అమెజాన్ ఓపెన్ చేస్తారు, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తారు, నాకు ఈ ప్రాసెసర్ కావాలి, నాకు ఈ మదర్ బోర్డ్ కావాలని. సో అదన్నీ తెచ్చుకున్న తర్వాత కూడా మనం అది అసెంబ్లీ చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి అనమాట. బట్ మనకి ఈ స్టోర్లో ఏంటంటే మనకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ చూస్తారు, ఇక్కడ గ్రాఫిక్ కార్డ్స్ కానీ, ప్రాసెసర్స్ కానీ, మదర్ బోర్డ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అసెంబుల్డ్ అనమాట. హియర్ మనకు నచ్చింది చాయిస్ మనం పికప్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా మనకు సజెస్ట్ చేస్తారు మీకు ఎటువంటి, మీకు ఏ బడ్జెట్లో ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ కావాలా,
మీ బడ్జెట్లో ఎటువంటి ప్రాసెసర్ కావాలో వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు. డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్ అండ్ క్యాపబిలిటీస్ వీ కెన్ బిల్డ్ ద కస్టమ్ పీసీ. నాకు అది మంచిగా అనిపించింది బాయ్. So we are the only guys in India who is able to offer you even RAM and SSD testing for your compatibility of PCs and laptops without even purchasing it. అనిపిస్తుంది ఇక్కడ రేమండ్స్ అండ్ లెనోవో. దీని ఆపోజిట్లోనే ఒక లేన్ ఉంటుంది మనకి బ్యాక్ సైడ్. ఆ లేన్లో మనకి యాక్చువల్లీ మెయిన్ ఉందన్నమాట విశాల్ కంప్యూటెక్ స్టోర్. సో ఫ్రెండ్స్ అక్కడ చూస్తారు కదా, సో అది వచ్చేసి మన మెయిన్ స్టోర్ అనమాట. విశాల్ కంప్యూటెక్ అని కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి మన మెయిన్ స్టోర్ అది. సో ఆల్రెడీ ఈ స్టోర్కి ఇంతకుముందే వచ్చినాము. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ స్టోర్ అనమాట. చూసారా యాక్చువల్లీ స్టార్టింగ్లో మనం ఇక్కడ విజిట్ చేసాం విశాల్ కంప్యూటెక్. సో వచ్చేసి పార్క్ లేన్ సిటీసీ లోపలికి ఉంటుంది, కొంచెం మన రేమండ్స్ ఆపోజిట్లో ఉంటుంది ఎగ్జాక్ట్ లేన్ లోపల. ఈ స్టోర్ కూడా ఫుల్లీ స్పేషియస్ అనమాట. చూసారా సేమ్ యాస్టీస్ మన ప్రీవియస్ స్టోర్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ స్టాఫ్ ఉంటారు, లెఫ్ట్ సైడ్ స్టాఫ్ ఉంటారు. ఓకే, వాళ్ళు మనకు గైడ్ చేస్తుంటారు. మనకు నచ్చిన కస్టమ్ పీసీ మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. నేను ఏ పీసీ తీసుకోవాలా, నేను ఏ ల్యాప్టాప్ తీసుకోవాలా, నేను ఏ క్యాబినెట్ తీసుకోవాలా, నాకు వెంటిలేషన్ ఉందా లేదా నా క్యాబినెట్లో అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మీరు ఇట్లాంటి స్టోర్ విజిట్ చేసారు అనుకో, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో జస్ట్ విజిటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏదో మనం కూర్చొని జస్ట్ బ్రౌజ్ చేస్తామా, మొబైల్లో బ్రౌజ్ చేస్తామా, ఆ బ్రౌజ్ చేస్తే ఏం అర్థం కాదు. మనం ఎప్పుడైతే మాన్యువల్గా వెళ్ళి చూస్తామో ఆ మజా వేరే వస్తుంది. మాన్యువల్గా వెళ్ళి చూస్తే మనకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా మంది గైడర్స్ కూడా ఇక్కడ. So for browsing, the people can go on vishalpaper.com and browse. You will find all the products over there also. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ నార్మల్గా ఇప్పుడు సార్ చెప్పింది కూడా నాకు మంచిగా అనిపించింది. మనం స్టోర్కి రాకముందు మనం ఏదైనా స్పెషల్ ఐటమ్ తీసుకోవాలనుకున్నప్పుడు vishalperfects.com మనం ఓపెన్ చేస్తే మనకు నచ్చినది A to Z ఉంటుంది. క్యాబినెట్ కాడికి ల్యాప్టాప్ కాడికి పీసీ కంపోనెంట్స్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. మన చాయిస్ అక్కడ మనం షార్ట్ లిస్ట్ చేసుకొని మనం ఇక్కడ వచ్చి వాళ్ళకి ఎలాబరేట్ చేస్తే మనకి వాళ్ళు కూడా గైడ్ చేస్తారు. అది నాకు మంచిగా అనిపించింది. సర్కప్ప మర్సిడీస్ కారు ఎంఎస్ఏ వాళ్ళ చూస్తారు ఎట్లా ఉందో. చూస్తుగా మనకి AMD స్టాల్ కంప్లీట్గా, అంటే లైక్ దిస్ ఈజ్ ఫర్ కంప్లీట్లీ ట్రూ గేమర్స్ అనమాట. ఎందుకంటే గేమింగ్ అట్మాస్ఫియర్, గేమింగ్ అంబియన్స్ రావాలి కదా. సో ఆ CPU చూస్తారు అది సో ఇక్కడికి వచ్చి మనం నార్మల్గా చూసుకోవచ్చు కూడా, మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. నాకు మంచిగా అనిపించింది బాయ్. వేరే స్టోర్స్ అయితే మనకు అది ఫెసిలిటీ కూడా ఉండదు, చూడనికే ఉండదు. మనకు సరుకు కొనాల్సిందే వేరే స్టోర్లో, కానీ ఇక్కడ చూసుకోవచ్చు, నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు గమ్మున అట్లా. చూస్తారు ఇంకోటి రియల్ వర్షన్ ఇది. వాయమ్మ ఓవర్నైట్ ఇది జర కంఫర్టబుల్గా ఉంది. వచ్చేసి కంప్లీట్గా ఇంటెల్ జోన్ అనమాట. ఇంటెల్కి సంబంధించిన ఎవ్రీథింగ్ గ్యాడ్జెట్ ఇక్కడ మనకు ఉంటుంది. ఓకేనా, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి AMD, ఇక్కడ వచ్చేసి ఇంటెల్ కంప్లీట్గా చూస్తారు కదా. ఇంటెల్లో VR కూడా ఉంది మనకి ఇక్కడ చూస్తారు కదా. సో ఫ్రెండ్స్ దీనికి చూస్తారు అడ్జస్ట్మెంట్ కంప్లీట్గా మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాయమ్మో ఓవర్ నాయనో హలో సరిపోయింది చెప్తున్నా కదా, మామూలుగా లేదు అసలు. సో ఫ్రెండ్స్ మనం ఎటు తిరిగితే అటే కనిపిస్తుంది స్క్రీన్, ఎందుకంటే ఇది వర్చువల్ రియాలిటీ కదా. VR ఇది యాక్చువల్లీ వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అనమాట. మా లడ్డోడు ఉన్నాడు కదా, లడ్డోడు ఏమో చేస్తున్నాడు. నేను యాక్చువల్లీ ఇంతకుముందు కర్వ్ ప్యానల్ చూసిన, బట్ లైక్ 30 ఇంచెస్ ఏమో చూసిన, బట్ ఇది 14 ఇంచెస్ కర్వ్ ప్యానల్ అండ్ స్క్రూలెస్ క్యాబినెట్. అది చూస్తారు కదా, స్క్రూస్ అవన్నీ ఏముండవు, ఇంకా డైరెక్ట్ కస్టమ్ బిల్డ్ అనమాట. మనం ఆర్డర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ వాళ్ళు బిల్డ్ చేస్తారు, అది ఓపెన్ చేయడానికి ఉండదు ఇంకా అంతే అది. అండ్ కంప్లీట్గా ఫుల్లీ వెంటిలేటెడ్ చూస్తారా, మనకి టెన్షన్ లేదు. ఆ CPU చూడండి అప్ప సర్కు, అది చూడండి CPU, అది ఏందన్నా హెలికాప్టరా లేకపోతే ఏందన్నా సర్కు, ఇంత పెద్ద ఉన్నది క్యాబినెట్ చూస్తారు. అదే అసలు మొత్తం ఫుల్లీ వెంటిలేటెడ్ చూస్తారా. నీ అమ్మ నువ్వు ముందు 100 రోజులు నడిపించచ్చు కంటిన్యూస్గా, నీకు అది ఏం కాదు, మొత్తం ఫుల్లీ వెంటిలేటెడ్ అది. కానీ జాగ్రత్త ఉండాలి ఆ పిల్లలు ఉంటే ఇంట్లో. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నచ్చింది ఏంటంటే ఇక్కడ స్క్రీన్ ఉంది ఆన్ ది క్యాబినెట్. NVIDIA సర్టిఫైడ్ PCs చూస్తారు కదా, అది ఏందబ్బా పెద్ద సుట్ కేసే ఉందాడా, ఆడలేని మాల్ మొత్తం అలానే మొత్తం నింపేసిరల్లా. ఇక్కడ చూస్తారు కదా, ఇది స్టూడియో టూర్ కదా. యాక్చువల్లీ ఏంటంటే లైక్ 2-3 స్క్రీన్స్ ఉంటాయి నార్మల్గా స్ట్రీమర్స్ అన్నప్పుడు. ఇది మెయిన్ స్క్రీన్, మనం ఇక్కడ గేమింగ్ ఆడతాం, ఇక్కడ చాట్ బ్రౌజ్ చేయడానికి, మనం ఆపరేట్ చేసుకోనికి OBS బ్రౌజర్ అవన్నీ ఓపెన్ చేసి బ్రౌజ్ చేసుకోనికి నాకు మంచిగా అనిపించింది. అంటే మనకి టేబుల్ పైన స్పేస్ లేకపోయినా కానీ వీ కెన్ స్విచ్ టు వర్టికల్ మోడ్ అనమాట. నాకు అది మంచిగా అనిపించింది చూసి. సో ఫ్రెండ్స్ ఇదేదో జస్ట్ కస్టమర్ వచ్చి కొనుక్కొని పోవాలని చెప్పి చూపించడం కాదు, ఇట్స్ లైక్ షేరింగ్ ద రియల్ నాలెడ్జ్ ఫర్ స్టూడెంట్స్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి అంత నాలెడ్జ్ ఉండదు. సో ఇట్స్ లైక్ నాలెడ్జ్ షేరింగ్ ఆల్సో. మనం ఇట్లా తిరగడం వల్ల ఏంటంటే మనకు కూడా నాలెడ్జ్ ఆటోమేటిక్గా గ్రాస్ప్ అయిపోతుంది, మనకు నాలెడ్జ్ గెయిన్ అయిపోతుంది. సో మీరు కూడా ఇట్లాంటి ప్లేసెస్ని విజిట్ చేసి మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ఓకే, విశాల్ టైటన్స్ అని చెప్పి మనకి ఈ స్పోర్ట్స్ కూడా ఉంది. సో మీరు విశాల్ పెర్ఫెల్స్ వాళ్ళని ఫాలో అవ్వండి. సో మీరు ఇన్స్టాగ్రామ్లో విశాల్ పెర్ఫెల్స్ని ఫాలో అయ్యారు అనుకో, సో వాళ్ళ దాంట్లో మనకు కంప్లీట్గా ఉంటుంది మొత్తం డీటెయిల్స్. విశాల్ టైటన్స్, ఆసక్ విశాల్ టైటన్స్ ఇన్ ది చాట్ బేబే. అండ్ మీ కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఈ స్పోర్ట్స్ కానీ ఏమైనా గేమింగ్ ఈవెంట్స్ జరిగితే మీరు డైరెక్ట్ వీళ్ళకి కాంటాక్ట్ అయితే వీళ్ళే డైరెక్ట్ మీకు అప్రోచ్ అయిపోతారు. బై దట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్. వాయమ్మో ఓర్నాయనో ఓటకాయలు. సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు విశాల్ కంప్యూటర్కి ఇంకొక స్టోర్ ఉంది మనకి బేగంపేటలో.
సో అది కూడా న్యూ లాంచ్ అనమాట. సో అది కూడా చూడనికైతే వెళ్తున్నాం మనము, చూద్దాం మరి అది ఎట్లుందో. సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ నేనైతే ఇప్పుడు విశాల్ కంప్యూటెక్ బేగంపేట్కి అయితే వెళ్తున్నాం. సో నాతో పాటు వికాస్ సార్ కూడా ఉన్నాడు చూసారా. మేమైతే యాక్చువల్లీ BMW కార్లో అయితే వెళ్తున్నాము. ఓ ఆయమ్మ ఎవరినైనా చూసారా BMW కార్. లయన్ ముంగడ కూర్చున్నాడు. లయన్ ఏమో అంటున్నప్ప సరుకుతో పాటు కారు కూడా వేసుకొని పోతాడంట. ఓరు నాయన సార్ ఊరుకుంటాడా కారు తీసుకుపోతే. ఇది వచ్చేసి వెస్లీ కాలేజ్ గ్రౌండ్ అనమాట. వెస్లీ కాలేజ్ గ్రౌండ్ దాటి జస్ట్ ముంగట రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే వచ్చేస్తుంది మనకి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు మనకి ఎగ్జాక్ట్లీ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఉంది కదా, హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ పక్కనే మనకి విశాల్ కంప్యూటెక్ అని చెప్పేసి. ఇది ఇంకా ఫుల్లీ స్పేషియస్ ఉంది కదా. వాయమ్మో ఓరు నాయనో. నేను తీస్తా. పర్లేదు. సో ఫ్రెండ్స్ చూస్తే ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్లీ మనం బేగంపేట దగ్గర ఉన్నాము. విశాల్ కంప్యూటెక్ మీకు అయితే కనిపిస్తుంది పైన, ఫుల్లీ స్పేషియస్ ఉంది ఇక్కడ. సో ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి మనకి పిల్లర్ నెంబర్ 1297, పిల్లర్ నెంబర్ 1297 అప్రాక్స్. మనకి ఆపోజిట్లో హోండా షోరూమ్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హోండా షోరూమ్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విశాల్ కంప్యూటెక్ బేగంపేట్ స్టోర్ అనమాట. చూస్తారు ఇది కూడా ఫుల్లీ స్పేషియస్ ఉంది. పార్కింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ మనకి, ఫుల్లీ స్పేషియస్ అండ్ సెల్లార్ పార్కింగ్ ఆల్సో అవైలబుల్. సో దీంట్లో మనకి సెల్లార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. భయ్యా దిస్ ఈజ్ ఆల్సో న్యూ స్టోర్ రైట్, 1 month ఓపెన్. సో ఫ్రెండ్స్ సేమ్ అనమాట, మనం ఇప్పటిదాకా ఫస్ట్ స్టోర్ వెళ్ళాం కదా, సో అది కూడా 1 month అయింది ఓపెన్ అయ్యి, ఇది కూడా 1 month అయింది ఓపెన్ అయ్యి. సో దిస్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ సో సైలెంట్. సో ఇది జస్ట్ న్యూ లాంచ్ అనమాట. స్టోర్ అయితే ఫుల్లీ స్పేషియస్ అండ్ అంబియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా న్యూ లాంచ్ కాబట్టి కొంచెం మెల్లమెల్లగా వస్తుంది, డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి మెల్లమెల్లగా పెరుగుతుంటుంది అట్లా. సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఇంకా నచ్చింది ఏంటంటే, అసలు నేను న్యూ స్టోర్ కదా ఏం లేదు సర్కప్ప అనుకున్నా, ఇక్కడ గేమింగ్ జోన్ కెఫే ఉంది ఇక్కడ చూస్తారు కదా. రియల్ అంబియన్స్, నీకు రియల్ యాజ్ ఎ ట్రూ గేమర్ నీకు ఆ ఎక్స్పీరియన్స్ రావాలా, ఫన్ రావాలంటే చూస్తే వీళ్ళు ఒక కెఫేనే తయారు చేసారు. 1 2 3 4 5 6 7 8 9 10 like almost like 10 members can have some lots of fun here. 10 మంది కూర్చొని గేమ్లు ఆడుకోవచ్చు, నీకు నచ్చిన కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా పీసీ బిల్డ్ చేసుకున్నప్పుడు, సో అట్లాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోనికే మనకి ఇట్లాంటి ఫెసిలిటీస్ వీళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేశారు. నేనైతే ఎక్కడ కూడా చూడలేదు, చూసే ఉండొచ్చు, బట్ నాకైతే ద మోస్ట్ స్పేషియస్, ద మోస్ట్ ambient we get it from Vishal Computex. 3 cheers for Vishal Computex, baby. And for PCs also, cafe guys can come here, enjoy it for without paying a single penny here. సో ఫ్రెండ్స్ మీకు నచ్చిన పీసీని మీకు కావాలంటే గేమ్స్ ఆడుకోవచ్చు, లేదంటే బ్రౌజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ పీసీ స్పెక్స్ కోసం తెలుసుకోవాలన్నా కూడా మీరు వచ్చి చూసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఎనీ పెన్నీ. అంటే మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వచ్చి చూసి పోవచ్చు. నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. దట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్ బాయ్ భయ్యా. సో ఫ్రెండ్స్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, నార్మల్గా మనం కస్టమ్ పీసీ బిల్డ్ చేసుకుంటాం కదా, సో కస్టమ్ పీసీ బిల్డ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ అసెంబుల్ చేస్తారు మొత్తం మన పీసీని అసెంబుల్ చేసి మొత్తం ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి ఎవ్రీథింగ్ విల్ బి ఇన్స్టాల్, అన్ని సాఫ్ట్వేర్స్ మనకు కావాల్సిన మొత్తం ఇన్స్టాల్ చేసి ఇస్తారు. దట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్ కదా. మామూలుగా మనం కొనుక్కోవడం వేరే, వాళ్ళు అసెంబుల్ చేసి ఇన్స్టాల్ చేసి ఇచ్చేది వేరే అనమాట. సో నాకు అదొకటి మంచిగా అనిపించింది మా వీళ్ళ దగ్గర సర్వీస్. 3 cheers baby, one more time. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సార్ వాళ్ళు అయితే మన కోసం అయితే గిఫ్ట్ కాంప్లిమెంటరీగా నోమాడ్ ఫ్రమ్ స్కఫ్ చూస్తారు కదా, మన ఫోన్కి మనం దీన్ని కనెక్ట్ చేసుకొని మనకు నచ్చినట్టు గేమ్ ఆడుకోవచ్చు. మొబైల్ గేమ్స్ ఆడతారు కదా, సో దీంట్లో ఫోన్ పెట్టి కూర్చోబెట్టి ఆడుకోవడమే ఆ కాక. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రెండ్స్ అన్న వచ్చేసి కర్ణాకర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా పీసీ కాంబినేషన్ మొత్తం ఇన్స్టాల్ చేసి ఇచ్చిండు వితిన్ 1 hour స్పాన్లో. సో ఇక్కడ మొత్తం డబ్బాలు ఉన్నాయి అప్ప, ఆడ సరుకు ఉంది, ఆడ సరుకు అన్న ఇక్కడ అన్న. సో ఫ్రెండ్స్ చూస్తారా, అన్న అయితే ఫటాఫట్ ఇన్స్టాల్ చేసిండు మొత్తం క్యాబినెట్ అండ్ విత్ కస్టమ్ లోగో. మనకు నచ్చిన లోగో వేసుకోవచ్చు, నా లోగోనే కాదు మీకు నచ్చిన లోగో వేసుకోవచ్చు. మనకి టెంపరేచర్ చూపిస్తుంది బై, దట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్. ఎందుకంటే మన CPU ఎంత టెంపరేచర్ నడుస్తుందో అది కూడా తెలవాలి కదా అట్లా. సో నాకు మంచిగా అనిపించింది. సో ఇదే మన క్యాబినెట్ అనమాట. 3 cheers baby for Vishal Computex. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేనేంటంటే నా పీసీ కొంచెం పర్ఫార్మెన్స్ డౌన్ ఉండే, సో సార్కి చెప్పిన అనమాట, సార్ నాకు కొన్ని పీసీ కాంపోనెంట్స్ కావాలంటే, కొన్ని కాదు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని విల్ డూ అ కస్టమ్ పీసీ బిల్డ్ అన్నారు. సో నేనైతే కొన్ని కస్టమ్ సెలెక్షన్ అయితే చేస్తా బిల్డ్. నేను మెయిన్ విశాల్ కంప్యూటెక్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా, ఫ్రమ్ ద లాస్ట్ 20 years भैया आपको पता नहीं है, मैं जब छोटा था 10th क्लास था, ఫ్రమ్ ద లాస్ట్ 20 years ఐ బీన్ టు విశాల్. ఎందుకంటే నాకు తెలుసు అనమాట, అప్పుడు సార్ అంటే నేను చిన్న పిల్లగానే ఉండే, సార్ నన్ను గుర్తుపట్టాడు కదా, సో సార్ ఇప్పుడు నన్ను గుర్తుపడతాడు.
సో ఎందుకంటే వీళ్ళ దగ్గర తీసుకుంటా, ఎందుకంటే లైక్ మంచిగా అనిపిస్తుంది. దే విల్ గివ్ ద బెస్ట్ ప్రైస్. ఇఫ్ యూ వాంట్ అడిషనల్ డిస్కౌంట్ ఆల్సో దే విల్ ప్రొవైడ్, డిపెండింగ్ అనమాట మనం తీసుకునే దాన్ని బట్టి. సో గిగాబైట్లో వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకునే మదర్ బోర్డ్ వచ్చేసి Z890. సో ఈ మదర్ బోర్డ్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే కంప్లీట్గా Wi-Fi 7 అనమాట, బిల్డ్ ఇన్ Wi-Fi 7. అండ్ మనకి ఇది వచ్చేసి ఇంటెల్ అల్ట్రా ప్రాసెసర్స్ని సపోర్ట్ చేస్తుంది. దీస్ ఆర్ ద లేటెస్ట్ ప్రాసెసర్స్. ఓకే, సో అల్ట్రా ప్రాసెసర్ని సపోర్ట్ చేస్తున్నా అయితే ఇదైతే ప్రిఫర్ చేస్తున్నాను నేను. అండ్ దీంట్లో మనకి దీంతో పాటు నేను ఆర్ఎస్ చూస్తారు కదా Gen 4 SSD. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్ చూస్తారు ఒక్కసారి. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్ వచ్చేసి 7000 MB/s అండ్ 5500 MB/s. అంటే ఏందో తెలుసా, ఇది కనుక మనం మదర్ బోర్డ్ పైన అటాచ్ చేస్తే రాకెట్ జెట్ లెక్క ఆన్ అయిపోతుంది మనకి పీసీ. లైక్ వితిన్ 3 to 4 secondsలో మనకి పీసీ బూట్ అయిపోతుంది. సో నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ మనకి దేనికి యూస్ఫుల్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎడిటింగ్, నేను ఎడిటింగ్ చాలా చేస్తాను. ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మనకి రెండరింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మనకి. ఎందుకంటే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకి మదర్ బోర్డ్ పైన కూర్చుంటుంది. ఈ SSD పైన మనం గేమ్ ఇన్స్టాల్ చేసామనుకో ఫాస్ట్గా బూట్ అప్ అవుతుంది అట్లా అనమాట. సో మనకి ల్యాగ్ టైం అనేది ఉండదు మనకి. నాకు అది మంచిగా అనిపించింది. అండ్ దీంట్లో క్యాపబిలిటీస్ వచ్చేసి మనకి Wi-Fi 7 అని చూస్తారు కదా, దీంట్లో Wi-Fi 7 అంటే లేటెస్ట్ టెక్నాలజీ. దట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్ అనమాట. అండ్ దిస్ కెన్ విత్ హోల్డ్ అప్ టు 256 GB ర్యామ్. 256 GB ర్యామ్ అంటే సరుకు అప్ప సరుకు. 256 GB ర్యామ్ అంటే రాకెటే. డైరెక్ట్ కొడితే రాకెట్ లేస్తుంది, స్నైప్ కొడితే డెరాడూనే. పవర్ సప్లై వచ్చేసి 850 watts. సో ఈ పవర్ సప్లై అయితే ఎంచుకున్నా, ఎందుకంటే మనం ఎంచుకున్న గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 470 అనమాట. సో దానికి 850 మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఎక్స్ట్రా పవర్ కూడా అవసరం లేదు, లిమిటెడ్ ఈజ్ బెటర్. 850 ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఓకే, 850 గోల్డ్ ప్లస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, సో దిస్ వన్ ఇగో ఇక్కడ చూస్తారా ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ అనమాట. నేను ఎంచుకుంది ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ చూస్తారు కదా. సో ఆ మదర్ బోర్డ్కి ఇది సూటబుల్ అవుతుంది. సో అందుకని ఇదైతే ఎంచుకున్నాను, ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్. ఇది చూస్తారు కదా. సో ఇది వచ్చేసి ఆర్ఎస్ది లిక్విడ్ కూలింగ్. 3 ఫ్యాన్స్ ఉన్నాయి చూస్తారు దీంట్లో. 3 ఫ్యాన్స్ ఉన్నాయి, కంప్లీట్గా ARGB. మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు బాయ్. దాట్ ఈస్ రియల్ ఇంప్రెసివ్ అనమాట. మనకి ఏదో పీసీ బిల్డ్ చేసుకున్నామా అందులో కూలింగ్ ఫ్యాన్ పెట్టినామా అది కాదు కదా. సో మనకి ARGB ఉండడం వల్ల ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ డార్క్లో కూర్చున్నా కూడా నీకు అంబియన్స్ గేమింగ్ అట్మాస్ఫియర్ గేమింగ్ అంబియన్స్ కనిపిస్తుంది. నాకు అది మంచిగా అనిపించింది. చూస్తారు ఎంత ఉందో, డబ్బా ఎంత ఉందో, లోపల సర్క్ ఎంత ఉందో అది కూడా చూద్దాం. అండ్ నేను ఎంచుకున్న గ్రాఫిక్ కార్డ్ చూస్తారు కదా, ఇక్కడ చూడప్ప సర్కు ఆరస్ RTX 4070 సూపర్. ఈ అమ్మాయి ఎంత పెద్ద ఉంది డబ్బా, ఇది సర్కు ఏడలేని సర్కు ఇంట్లోనే ఉన్నాయండి. సో ఇక్కడ చూసినైతే మనకి దీంట్లో కూడా 3 ఫ్యాన్స్ అండ్ ఆల్సో 12 GB ర్యామ్ నాయన. GDDR6 చూస్తారు ఎంత పెద్ద ఉంది. ఇది నా చెయ్యి కన్నా పెద్ద ఉంది నాయన, సర్కు ఇంత పెద్ద ఉంది. సో ఇది మనం అయితే బిల్డ్ చేపిద్దాము. ఇవన్నీ తీసుకున్నాక మెయిన్ క్యాబినెట్ ఎట్లా మర్చిపోతాం అబ్బా. మెయిన్ క్యాబినెటే చాలా ఇంపార్టెంట్ సర్కు, ఎందుకంటే అవన్నీ ఇంట్లో కూర్చుంటాయి. క్యాబినెట్ ఎంత కంఫర్టబుల్ ఎంత స్పేషియస్ ఉంటుందో అప్పుడే మనకు అంత వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఇంత పెద్ద డబ్బా సర్కు. ఈ సర్కుని లాస్ట్లో వాళ్ళు బిల్డ్ చేసి మనకు చూపిస్తారు. చూస్తే క్యాబినెట్ డబ్బా కూడా తీసేసుకున్నాం మనము. సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పిన క్యాబినెట్. సో క్యాబినెట్ ఎంత కంఫర్టబుల్ లైక్ ఎంత స్పేషియస్ ఉన్నదో ఇంపార్టెంట్. అండ్ వెంటిలేషన్ కూడా చూస్తారు కదా ఎంత స్పేషియస్గా ఉండడం చూస్తారు ఇది క్యాబినెట్. అండ్ ఆల్సో 3 RGB ఫ్యాన్స్ది కస్టమ్ బిల్డ్. ఇది మన ప్రాసెసర్ పైన చూస్తారా నా లోగో యూనిక్ గేమర్ లోగో చూస్తారా, మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు అక్కడ లోగో. అండ్ మనకి టెంపరేచర్ కంట్రోల్ కూడా చూపిస్తుంది మనకు, అది నాకు మంచిగా అనిపించింది. సో మరి సిపి ఎట్లా ఉందో కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయాలి. మా యాడలేని సర్కు ఇన్న మా చూస్తారా సర్కు, ఇది హెలికాప్టర్ లెక్క ఉంది అప్ప మంది. తెల్లార్లు నడుపుకోవచ్చు మా. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎంచుకున్న మానిటర్ చూస్తారు కదా, ఇంకోటి మానిటర్ ఇది గిగాబైట్ 27 inches ప్యానల్ 240 Hz మా రిఫ్రెష్ రేటు మా 240 Hz అంటే రాకెట్ లేచినా కూడా కనిపిస్తుంది పైనకి. 1 ms రెస్పాన్స్ టైం. గేమింగ్ ఇట్లాంటి మానిటర్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలా. సో ఇది టిల్ట్ స్క్రీన్ మానిటర్ చూస్తారు కదా, మనం కిందికి అనుకోవచ్చు పైకి అనుకోవచ్చు. ఫ్రెండ్స్ నా కస్టమ్ పీసీ కాంపోనెంట్ చూస్తారు కదా, సర్కు యాడలేని సర్కు. నీ అమ్మ ఈ సర్కు ఎట్ట తీసుకోవద్దాల ఆయన, ఈ 2 సంకలు పట్టుకొని పోతీమా, ఈ 2 హెలికాప్టర్ తీసుకొని రావాలప్ప సర్కుకి.